శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కపిలా మహిమానువర్ణనం. హోత ఇట్ల పలికెను, మహారాజా, ఇటుపై వరాహదేవుడు భూదేవికి మునుపు చెప్పిన ఉభయ ముఖ్యములనగా పరము ఇహములోగు ధర్మములు చెప్పెదను, అది నీ పుణ్యఫలము అగును. ధరణి ఇట్లా నేను, ప్రభో, నీవు మునుపు కపిలను సృజించితివి. ఆ హోమధేను ఎల్లవేళలా పుణ్య అయినదిగా తెలియదగింది. దానికి ఎన్ని లక్షణాలు! ఓ జగద్గురు మాధవ, స్వయంభువు స్వయంగా ఎన్ని విధాలకు కపిల గోవులను వక్కాణించను. ఈనుచున్న కపిలను దానం చేయటం వల్ల కలుగు పుణ్యం ఎట్టిది, దీన్ని సవిస్తరంగా వినగోరుచున్నాను. వరాహదేవుడు ఇట్ల పలికెను, భద్రురాల, తత్వపూర్వకంగా చెబుతాను విని. ఇది పవిత్రమైనది, పాపాలు నశింపచేయున్నది. దీన్ని విని సర్వపాపాల నుండి మానవుడు ముక్తుడగును, సంశయం లేదు. వరానన, అగ్నిహోత్రం కొరకు యజ్ఞం కొరకు సర్వ తేజస్సులను పైకి తెచ్చి బ్రహ్మ మునుపు కపిలను సృజించెను. వసుంధర, కపిల పవిత్రంలో పవిత్రం, మంగళంలో మంగళం, పుణ్యంలో పుణ్యం, తపస్సులలో మిన్నయగు తపస్సు, వ్రతాల్లో ఉత్తమమగు వ్రతం, దానములలో ఉత్తమగు దానం, నిధులలో ఇది తరుగుపోనిది. భూమి ఎందుగల సర్వతీర్థములతో అందరకు తెలియరాకుండా పవిత్ర స్థలములతో సర్వ పవిత్రములతో సర్వలోకముల పుణ్యములతో ఇది సాటియగును. బ్రాహ్మణులు సాయంకాలాలలో ప్రాతకాలంలో చేయు అగ్నిహోత్రాలను కపిలగోవు నీతితో కానీ పెరుగుతో కానీ పాలతో కానీ అర్చించాలి. పెక్కు విధములకు మంత్రములతో ఎల్లవేళలా అగ్నిహోత్రమును పూజించువారు, మిక్కిలి భక్తితో అతిథులను అర్చించువారును అగు ఉత్తమ బ్రాహ్మణులు సూర్యుని కంటే వన్నగల విమానాల్లో విహరిస్తారు. మునుపు బ్రహ్మ సూర్యమండలం నడుమ గోరోచనం రంగు కన్నులు కలదియు, సర్వ సౌఖ్యాలు ప్రసాదించినదియు, సిద్ధి బుద్ధులు అనుగ్రహించినదియు, అనంత రూపములు కలదియగు కపిలధేనువును నిర్మించను. వరానన, ఈ కపిలలు 11 విధములు. ఇవి అన్నీ గొప్ప మహిమ కలవి, తరింపచేయనవి, సంశయం లేదు. నదీ సంగమంలో దానములకు ప్రశస్తములైనవి, పాపములన్నింటినీ పోకార్చినవి. అగ్నిపుచ్చ, అగ్ని వంటి తోక కలది. అగ్నిముఖ, అగ్ని వంటి ముఖం కలది. అగ్నిలోమ, అగ్ని వంటి వెంట్రుకలు కలది. అనల ప్రభ, అగ్ని వంటి కాంతి కలది. ఆగ్నేయి, అగ్ని లక్షణాలు కలది. సువర్ణాక్ష, బంగారు వంటి వన్నె కలది అని కపిలలో పెక్కు విధములైనవి కలవు. కపిలను గైకొని ఇష్టం వచ్చినట్టు పాలు పిండుకొని త్రావు శూద్రుడు ద్విజులందరికీ పనికిరానివాడు. అతడు చండాల సదృశుడు. కావున శూద్రు నుండి విప్రుడు కపిల గోవుల దానం పుచ్చుకోరాదు. వారిని కుక్కలను వలె దూరంగా తొలగించవలెను. ఈ విధంగా కపిలలను తీసుకొని బ్రతుకు పాపకర్మలకు శూద్రుల్ని సర్వ సమయాల్లో విడిచిపెట్టాలి. వారితో మాట్లాడరాదు, వారి నుండి దానములు కొనరాదు. కపిలాక్షీరమును ఎంతకాలం త్రావుదురో అంతకాలం వారి తాతలు పురుగులై మట్టిమలం తినుచుందురు. కపిల గోవుల పాలు, నెయ్యి, వెన్న అనువానితో జీవనం పూడ్చువారి గతి ఎట్టిదో వినుము. కపిల గోవులపై ఆధారపడి బ్రతుకువారు క్రూరులై రౌరవ నరకమును కరుగుదురు. 500 కోట్ల ఏండ్ల పాతకం అనుభవిస్తారు. కొంతకాలానికి దాని నుండి విముక్తులై కుక్క కడుపున కరుగుదురు. అటుపై బురదలో పురుగై పుట్టుదురు. మలస్థానంలో పరమ దుర్వాసనలు గల చోట పాపిష్టులు పుట్టుచుందురు, నాశము పొందుచుందురు. విద్వాంసుడకు బ్రాహ్మణుడు అట్టి వారి నుండి దానం పుచ్చుకొండచో అది మొదలు మలం తొదిగా గల నరకాల్లో వాని పితరులు పడియుందురు. అట్టి విప్రునితో ఎవ్వడు పలకరాదు, ఒక ఆసనంపై కూర్చుండరాదు. వాడు యజ్ఞాన దూరంగా విడవదగిన వాడు. ఒకవేళ మాట్లాడితే ఒక ఆసనాన కూర్చుంటే ప్రయత్నంతో ప్రాజాపత్యం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అప్పుడు ఆ ద్విజుడు శుద్ధుడగును. ఒక కపిలము దానం చేయుట 1000 రెట్ల ఫలితాన్ని నింపును. కోట్ల కొలదిగా విస్తరించిన అనేక దానాల సంగతి చెప్పనేలా. వేదం చక్కగా చదువుకున్నవాడు దరిద్రుడు, మంచి నడవడిక కలవాడు, అగ్నిహోత్రాలు నిత్యం అర్చించేవాడు అగు బ్రాహ్మణునికి ఈనమోసిన కపిలధేనువును రక్షించి ఈనుచుండగా దానం ఇయ్యాలి. బిడ్డడు పుట్టుచుండగా ముఖము యోనియందు కనపడుచుండగా ఇంకనూ గర్భమును పూర్తిగా వదలక ముందు అట్టి ఆవును పృథివిగా తెలియదగును. కపిల గోవును దానమడుగువాడు ఒసగువాడు. దూడతో పాటు ఆ ఆవుకు ఎన్ని రోమాలు కలవో, ఆ గర్భపు నీటి కంటుకుని ఎన్ని ధూళికణాలు కలవో అన్ని కోట్ల వర్షాలు బ్రహ్మవేత్తలు కొలుస్తుండగా బ్రహ్మలోకాన నివసిస్తారు. బంగారు కొమ్ములో వెండిగిట్టలు గల కపిలధేనువును సువర్ణం కాని వెండిని కాని దక్షిణగా ఇచ్చి తోక దగ్గర నీటిని వదిలి దానం చేయుచున్నానని పలకవలెను. అట్టివాడు సముద్రంతో, వనములతో, కొండలతో, అడవులతో కూడినది, రత్నాలతో నిండినది అగు భూమిని దానం చేసిన వాడగును. ఇందు సంశయం లేదు. భూదానంతో సమానమగు ఈ దానంతో నరుడు ఆనందం పొంది తన దేవతలతో పాటు విష్ణువు అను పేరు గల పరమపదమ్మకు ఎరుగును. బ్రాహ్మణుని సొమ్ము దొంగిలించినవాడు, గోవును చంపినవాడు, భ్రూణహత్య చేసినవాడు, కొంపలు తగలబెట్టినవాడు, మహాపాతకాలు చేసినవాడు,
వంచకుడు, బ్రహ్మజ్ఞానులను నిందించువాడు, ధర్మాన్ని దూషించువాడు, ఇట్టి వారందరూ కపిలగోవు దానం చేత శుద్ధి పొందుదురు. ఉభయముఖి అని ప్రసిద్ధి గల కపిలను గొప్పధనంతో కూడిన దాన్ని దానమొసగువాడు ఆ దినాన పాయసం కానీ పాలు కానీ ఆహారంగా కొని ఉండవలెను. 1000 కాసులు కానీ అందు సగం కానీ దానిలో సగం కానీ 100 కానీ 50 కానీ దానిలో సగం కానీ దక్షిణగా వసగాలి. విత్తం విషయాన వంచన పనికిరాదు. ఈ కపిలధేనువును గ్రహింపము, నన్ను భయం నుండి కాపాడము, వంశం వృద్ధి పొందుటకై ఈ దానం చేస్తున్నాను, నాకు శుభం కల్పించుము అని దాత పలకాలి. ధేను, కుటుంబం కొరకు ప్రత్యేకించి నేను గ్రహిస్తున్నాను. రుద్రాంగా, నీకు స్వస్తియగుగాక నమస్కారము. ఓం జౌస్త్వా దదతు మొదలగు మంత్రాలను, కో దదాద్ మొదలగు మంత్రాలను పఠించి గ్రహించేవాడు దానం గైకొనవలను. తర్వాత దాత ఆ బ్రాహ్మణుని ఇంటికి పంపి ఆవును అతని ఇంటికి చేర్చాలి. ఇట్లు ఈనుచున్న ఆవును ఇచ్చేవాడు 7 ద్వీపాలతో కూడిన భూమినంతటినీ ఇచ్చిన వాడగును, సంశయం లేదు. చంద్రునితో సమానముగా ముఖం కలవారు, బాగుగా కరిగిన బంగారు వంటి వన్నె కలవారు, గొప్ప ఖడ్గములు వంటి వాడియగు తత్వం గలవారు, సన్నని గుండ్రని నడుములు కలవారు, నిత్య జాగరూకత కలవారు అగు దేవులు అతన్ని ఎల్లవేళలా సేవించుచూ తిరుగుచుందురు. ఉదయాన లేచి భక్తుడు ఆ ధేనుకల్పాన్ని ఇంద్రియ నిగ్రహం కలవాడై పవిత్రుడై చదివితే 3 మార్లు గోవుకు ప్రదక్షిణం చేస్తే సంవత్సరం కాలం అతడు చేసిన పాపం ఆ క్షణంలో గాలికి దుమ్ము కొట్టుకొని పోయినట్లు నశించను. పవిత్రము ఉత్తమము అగు ధేనుకల్పాన్ని శ్రాద్ధ కాలాన పఠిస్తే చక్కగా సంస్కారం పొందిన ఆ అన్నాన్ని పితృదేవతల ప్రీతితో భుజిస్తారు. అమావాస్య నాడు బ్రాహ్మణుల ముందు దీన్ని పఠిస్తే అతని పితృదేవతలు 100 ఏండ్లు తృప్తి పడదురు. దీని శ్రద్ధతో నిత్యం వినువానికి ఏడాది చేసిన పాపం ఆ క్షణాన నశించును. రాజా, శ్రీ వరాహదేవుడు భూదేవికి చెప్పిన రహస్యం పురాతనము అయిన ఈ ధేను మహత్యం నేను నీకు సర్వము సర్వపాపాలు పోగొట్టు దాన్ని చెప్పి తిని. మాఘమాసం శుక్లపక్ష ద్వాదశి యందు తిలధేను విచ్చుచున్నవాడు నిండిన కోరికలన్నింటితో సమృద్ధమైన విష్ణుపదాన్ని పొందును. శ్రావణ మాసాన శుక్లపక్ష ద్వాదశి తిథి యందు సువర్ణంతో పాటు నిజమైన గోవును దానమియ్యాలి. ఎప్పుడైనా అన్ని విధాలైన గోవులు దానం చేయట సర్వపాపాలు అణుచున్నట్టుది, భుక్తిని ముక్తిని ప్రసాదించినట్టుది. ఈ సర్వం బహువిస్తరంగా ఒక్క రూపంలో నీకు చెప్పి తిని. లోకకర్తయ్యకు బ్రహ్మ దీనికి అపారమైన ఫలం నిర్ణయించను. రాజా, నీవు ఆకలితో మిక్కిలిగా పీడనందుచున్నావు. అప్పుడు కార్తీకం నడుస్తున్నది. కావున ఇప్పుడు నీవు దానం చేయము. ఈ బ్రహ్మాండం భూతాలతో, రత్నాలతో, ఔషధులతో, దేవదానవ యక్షులతో కూడి ఎల్లవేళలా సర్వసంపదలు కలిగి ఉన్నది. దీన్ని సువర్ణమయంగా అన్ని బీజములతో కూడినదిగా చేసి రత్నాలతో పాటు కార్తీక ద్వాదశి నాడు లేదా పూర్ణిమ నాడు భక్తితో గురువైన పురోహితునికి సమర్పించాలి. అట్లు చేసిన వాడు బ్రహ్మాండం కడుపులో ఉన్న భూతములన్నింటినీ దానం చేసిన వాడగును. సంగ్రహంగా చెప్పి తిని. 1000 కొలది మేలైన దక్షిణలతో యజ్ఞాలు చేయువాడును. బ్రహ్మాండములో ఒక భాగం మాత్రమే ఇచ్చిన వాడగును. ఇక ఈ సమస్తమైన బ్రహ్మాండాన్ని అర్చించే నరుడు యజించుట, హోమము, దానము, అధ్యయనము, కీర్తనము చేసిన వాడే అగును. ఇది విని రాజు హేమకుంభమును బ్రహ్మాండంగా కల్పించి విధిపూర్వకంగా దాన్ని ఋషికి అర్పించెను. నిండిన సర్వమైన కోరికలు కలవాడై ఆ రాజు స్వర్గంన కరిగెను. కావున ఓ రాజేంద్ర, నీవును అది ఇచ్చి సుఖం కలవాడవగను. వశిష్ఠుడిట్లు పలకగా ఆ రాజు అట్లే గావించెను. దుఃఖం లేని పరమసిద్ధ పదానికి ఏగెను. ఓ వరారోహ, అన్ని కోరికలు తీర్చి వరాహ సంహిత అను పేరు గల దాన్ని నీకు చెప్పి తిని. ఇది సర్వపాతకాలు నశింపచేయునది. ఇది మొదట సర్వజ్ఞుడగు పరమేశ్వరుని నుండి బయలుదేరింది. అతని వల్ల బ్రహ్మ తెలుసుకొనెను. అతడు తన కుమారుడు మహాత్ముడగు పులస్సును కొసగెను. పులస్సుడు మహాత్ముడగు భార్గవునికి ఇచ్చెను. అతడును తన శిష్యుడగు ఉగ్రున కొసగెను. అతడు మునికి ఇచ్చెను. ఈ పరంపర ఇట్లుగా చెప్పబడింది. ఇది పూర్వకల్పాన చెప్పబడిన సంబంధం. ఇప్పుడు 2వ సంబంధం వినుము. నేను సర్వజ్ఞుని వల్ల పొంది తిని నా నుండి నీవు గ్రహించావు. నీ నుండియే తపస్సుతో కూడిన కపిలుడు మున్నగవారు తెలుసుకొందరు. క్రమంగా వ్యాసుని వలన ఇది లోకానికి తెలియగలదు. రోమహర్షణుడను వాడు అతనికి శిష్యుడగను. అతడు దీన్ని యథాతథంగా సౌనకునికి చెప్పెను. ద్వైపాయనుడను గురువు 18 పురాణం నెరిగినవాడు. బ్రహ్మము, పాద్మము, వైష్ణవము, శైవము, భాగవతము, నారదీయము, మార్కండేయము, అగ్నేయము, భవిష్యము, బ్రహ్మవైవర్తము, లైంగము, వారాహము, స్కాందము, వామనము, కౌర్మము, మాత్స్యము, గారుడము, బ్రహ్మాండము అనేవి అష్టాదశ పురాణాలు. భూదేవి, కార్తీక ద్వాదశి నాడు భక్తితో దీన్ని నిర్వహించువాడు అపుత్రుడైనా తప్పక పుత్రుని పొందును. భూదేవి,
ఎవని ఇంట ఈ సంహిత వ్రాయబడనో పూజించబడనో ఆ ఇంట నారాయణ దేవుడు స్వయంగా నిలిచి ఉండను. ఈ శాస్త్రాన్ని వదలక భక్తితో చదువువాడు, విని పూజించేవాడు సనాతనుడకు విష్ణువును పూజించేవాడగును. ధరాదేవి గంధములతో, పువ్వులతో, వస్త్రాలతో, బ్రాహ్మణ సంతర్పణలతో, శక్తిని అనుసరించి గ్రామములతో వాచకుని పూజించవలను. ఈ వరాహమను పేరుగల శాస్త్రాన్ని చదివి పూజించి మానవుడు పాపాలన్నింటి నుండి పూర్తిగా విముక్తి పొంది విష్ణు సాయుధ్యం పొందును. ఓం శాంతి శాంతి శాంతి.